జాన్వీ కపూర్ కోలీవుడ్లోకి అడుగు పెడుతోంది. శ్రీదేవి అంటే తమిళ ప్రేక్షకుల్లో ఇప్పటికీ చాలా అభిమానం ఉంది. అందుకే చాలా కాలంగా జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ కోసం శ్రీదేవి అభిమానులు, తమిళ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కానీ అక్కడి ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్ చేసేది ఒక వెబ్ సిరీస్. జాన్వీ కపూర్ పై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించి కోలీవుడ్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం విభిన్నమైన వెబ్ సిరీస్ తో తమిళ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతోంది. అది కూడా పా రంజిత్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అణచివేతకు గురి కాబడ్డ ఒక తెగ గురించిన కథతో పా రంజిత్ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. ఇందులోని ముఖ్య పాత్ర కోసం జాన్వీ కపూర్ ను సంప్రదించారని, అందుకు ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది. శంకర్ బాయ్స్ సినిమాలో నటించిన తమన్ ప్రస్తుతం సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమన్ ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమిళ యంగ్ హీరోల్లో అథర్వ మురళికి మంచి గుర్తింపు ఉంది. అథర్వ హీరోగా తమిళ్లో ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. డాన్ పిక్చర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. వాలంటైన్స్ డే కానుగ్గా ఈ సినిమాకు ఇదయన్ మురళి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్ కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న తమన్ స్క్రీన్ పై బాగా కనిపించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నటిస్తూనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు తమన్. బాయ్స్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అథర్వ మురళి సినిమాలో నటించబోతున్న తమన్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. అల్లు అర్జున్ తన తరువాత సినిమాను త్రివిక్రమ్తోనే చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. తాజాగా సమాచారం ప్రకారం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఒక మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. ఇందులో బన్నీ కూడా కొత్తగా ఉంటాడట. హారికా హస్రీ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బన్నీ త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచింది. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ గురించిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు బయోపిక్ తీయాలనే ఆలోచన ఉన్నట్లు విష్ణు వెల్లడించారు. తన తండ్రి బయోపిక్ తీస్తే అందులో లీడ్ రోల్ను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయించాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు తన మనసులోని మాట చెప్పారు. ఇంకా అంతేకాకుండా ఆ బయోపిక్కి తానే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తానని విష్ణు పేర్కొన్నాడు. ప్రస్తుతానికి మోహన్ బాబు బయోపిక్ గురించి ఆలోచన లేదని, కానీ తీస్తే ఖచ్చితంగా సూర్యతోనే తీయాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మరి మోహన్ బాబు బయోపిక్ కి సూర్య ఒప్పుకుంటాడనేది చూడాలి. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో మోహన్ బాబు నటించారు. ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.